మార్నింగ్ న్యూస్ స్వాగతం. నేను మీ నాతర రంజిత్. ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలపై ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. సీఎంగా సామ్రాట్, బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం. గవర్నర్ హుసేన్ సమక్షంలో ఆయన ప్రమాణం చేసినట్టు ప్రధాన వార్తగా ఇవాళ సాక్ష్యం ముద్రించేది. వికసిత్ భారత్ లోని 9 ప్రతిజ్ఞలు చేసి తీరుతాం. దానిలో భాగంగా దేశ అభివృద్ధి కోసం అభివృద్ధి చెందిన కర్ణాటక, అభివృద్ధి చెందిన భారత్ అనే స్వప్నం సాకారానికి 9 సామూహిక ప్రతిజ్ఞలు చేయాలన్న పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అనే ప్రధాన వార్త. సముద్రంలో ఘోరం, రోహింగ్యాలు బంగ్లాదేశీలతో మలేషియా వెళ్తున్న పడవ అండమాన్ సముద్రంలో మునిగి 250 మంది జల సమాధి అనే ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. చిక్కని ఓటర్ నాడి, డిఎంకే చీఫ్ స్టాలిన్ ద్రావిడ సిద్ధాంతమే ప్రధాన అస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు ఈ ఎన్నికల్లో సర్వ శక్తులు ఒడ్డిన అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా జనాభా ప్రతికన మాదిగలే మెజార్టీ, రాష్ట్రంలో ఉపకులాల వారిగా జనాభా చిత్రం తేటతల్లం. రాష్ట్రంలో 2024 నిర్వహించిన కుల, ఉద్యోగ, సామాజిక గణనం తేల్చిన లెక్కలు. వివరాలను వెల్లడించిన మంత్రులు, పిసిసి చీఫ్ సిఎస్. రాష్ట్ర జనాభాలో ఉపకులాలే కీలకం. రాష్ట్రంలో మొత్తం 3.54 కోట్ల ఓటర్లు ఉన్నట్టు జనాభా ప్రాతిపదికన తెలియజేయడం జరిగింది. ఆ 6 కులాల వద్దే అధిక భూమి, 38.9% జనాభా ఉన్న సామాజిక వర్గాలు ఆధీనంలో 50% భూములు అనే వార్త ప్రధానంగా కనిపిస్తే, తెలంగాణ మొత్తం ఓటర్లలో 36,57,000 ఏదైతే 36.57 లక్షల జనాభాతో దేశ జనాభాలో 10.3% అగ్రస్థానంలో నిలిచిన మాదిగలు. తర్వాత షేక్ ముస్లిం, బీసీఈ సామాజిక వర్గం 27.95 లక్షలు, 7.9% జనాభా కలిగి ఉంది. ఆ తర్వాత వరుసలో ముదిరా సామాజిక వర్గం 26,339 లక్షలు, అంటే 26,39,000 వాళ్ళ జనాభా ఉంటే వాళ్ళ శాతం అనేది 7.4%. లంబాడ సామాజిక వర్గం 24.24 లక్షల 4,000 జనాభా వాళ్ళుంటే వాళ్ళు 6.8%. యాదవ సామాజిక వర్గం 20 లక్షల 18,000 జనాభా వాళ్ళు 5.7%. అంటే అతిపెద్ద కులంగా నిలిచింది ఈ మాదిగ సామాజిక వర్గం. అయినా కానీ రాజ్యాధికారంలో మాత్రం మాదిగల యొక్క వాటా ఇప్పటి వరకు కూడా తేటతెల్లం కాని పరిస్థితి. మాదిగల అస్తిత్వం ఏ విధంగా ఉందంటానికి అందుకనే మందకృష్ణ కానీ మోత్కుపల్లి నరసింహులు ఈ మధ్యకాలంలో ఏదైతే మోత్కుపల్లి నరసింహులు మాదిగల అస్తిత్వం కనుమరుగవుతుంది, మాదిగల యొక్క ప్రాబల్యం తగ్గే విధంగా ఈ పార్టీలు వారి యొక్క విధానాలు నడుస్తున్నాయని చెప్పడంలో, జనాభా ప్రాతిపదికన ఓట్లు మావి సీట్లు మీవి అన్న సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనంగా ఏదైతే మోత్కుపల్లి నరసింహులు మాట్లాడిన విధానానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నట్టు ప్రధాన వార్త కూడా కనిపిస్తుంది. దక్షిణాది ప్రాధాన్యత తగ్గిస్తే ఊరుకోం, పార్లమెంట్ లో 50% సీట్లు పెరుగుతాయన్న కేంద్రం చెప్తుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మాత్రం ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు కనుక ఆ విధంగా చేస్తే మేము అసలు ఊరుకునేది లేదు, అన్ని పార్టీలను కలుపుకొని దీనిపైన గట్టిగా పోరాడతామని వార్త. 20వ సీఎం కాళేశ్వరం బ్యారేజ్ల సందర్శన. కాళేశ్వరం ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను సందర్శించనున్న సీఎం అనే వార్త కూడా ప్రధానంగా. దడ గాలులు, రోజు రోజుకు పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించిందన్న వార్త కూడా ప్రధానంగా. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పదవులు. కుల సమీక్షలపైన వెంటనే చైర్మన్లు. జూన్లో కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం. జిల్లా స్థాయిలో రాజకీయ వ్యవహార కమిటీ పదవుల పతనం కొలిక్కి. రేవంత్, మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ భేటీ కీలక నిర్ణయం అనే వార్త. మత్స్యకారుల కొడుతున్నారు, గంగపుత్రులను తరిమేందుకే చంద్రబాబు సర్కార్ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అదే కాకుండా ఏదైతే
డీలిమిటేషన్ బిల్లు పునర్విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తాం. మహిళా రిజర్వేషన్ కు వ్యతిరేకం కాదు. జనగణన డీలిమిటేషన్ తో మహిళా రిజర్వేషన్లు ముడిపెట్టొద్దు తేల్చి చెప్పిన ప్రతిపక్షాలు. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా యుద్ధం ముగిసినట్లే, ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ లో ధ్వంసమైన భవనాలు త్వరలో తెరదించుతాం ట్రంప్. వెంటనే గల్ఫ్ లో 10,000 సేనలు. ఇరాన్ ను అధ్యక్షుడు 2 షరతులు. పశ్చిమాసియా ఉద్రిక్తత యథాతథం, కొనసాగుతున్న హార్మోజాన్ దిగ్బంధం అనే వార్త ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. మైనింగ్ కొండంత, ఆదాయం అంతంత. ఇక కొండంత మైనింగ్ చేస్తున్న ఆదాయం మాత్రం తక్కువే వస్తుంది. దీనిపై అధికారుల చేతివాటం, ఇది కాకుండా రాజకీయ పార్టీ నాయకుల యొక్క ఒత్తిళ్లు, అధికార పార్టీ మేర్బనం కోసం ఈ విధంగా జరుగుతుంది. అనుమతులు మించి లీజుదారుల తవ్వకాలు, నిర్దిష్ట భూభాగం దాటి ప్రభుత్వ అటవీ ప్రైవేటు భూముల్లో మైనింగ్, ప్రభుత్వ లెక్కలు చెక్కకుండా పక్కదారిన పడుతున్న వనరులు అనే వార్త ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఇక ఏ కాడికి దోచపోతారనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఆదాబ్ హైదరాబాద్ లో పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు నేటి నుంచి అనే వార్త. డీలిమిటేషన్ మహిళా బిల్లుపై చర్చ, అసహనం వ్యక్తం చేస్తున్న విపక్షాలు, కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదన్న విమర్శలు, రసవత్తంగా కొనసాగనున్న సమావేశాలు. మహిళా బిల్లుకు ఓకే, డీలిమిటేషన్ కు నో అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. డబ్బుల మూటలతో రేవంత్ రాజకీయం చేస్తున్నాడు, తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. టాప్ కాలేజీలు కావు, ట్రాప్ కాలేజీలుగా బయటపడ్డ ఏవైతే నారాయణ విద్యా సంస్థలపై ఆదాబ్ హైదరాబాద్ డైలీ ప్రచారణ చేస్తుంది, దానిపైన చర్యలు తీసుకోవట్లేదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలు అనేక లోకలోకలు ఉన్నాయి. వాటిలో భాగంగా 37,56,000 జనాభాతో మాదిగలు ఓవరాల్ గా టాప్ గా ఉంటే, ముదిరాజులు మాత్రం 26,39,000 మందితో వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు. ఎస్టీలో లంబాడీలు 24,04,000తో వాళ్ళు, ఎస్సీలో మాదిగల తర్వాత 14,71,000 14,70,000 జనాభాతో రెండవ స్థానంలో మాలలుగా నిలిచిన పరిస్థితి. మాల సామాజిక వర్గం ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ, మాదిగలు ఎక్కువ. షెడ్యూల్ కులాలైన ఎస్సీలు, వెనకబడ్డ కులాలు 56,04,00,000 ఉంటే 56.4% ఉంటే, షెడ్యూల్ కులాలు 17.4% ఉన్నట్టు జనాభా ప్రాతిపదికన మనకు కనిపిస్తుంది. అదే కాకుండా షెడ్యూల్ తెగలు ఎవరైతే ఉన్నారో 10.4%, ఇతర కులాలు 11.9% ఉన్నట్టు పరిస్థితి. జనాభా ప్రాతిపదికన మాదిగల అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా వారు పార్లమెంట్ స్థానాలు ఏవైతే తీసుకున్నావో పార్లమెంట్ స్థానాలలో కానీ మిగతా ఎస్సీ రిజర్వేషన్ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూసుకుంటే అనేక జిల్లాలలో మాదిగల యొక్క ప్రాధాన్యత కూడా లేకుండా పోయిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. 1-2 రోజులలో 17 కుల సంఘాల కార్పొరేషన్లు, ఫెడరేషన్ల చైర్మన్ల నియామకం. సీఎంతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ, వారు కూర్చొని చర్చలు జరిపినట్టు మరొక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మీసేవా సెంటర్ లో ఏసీబీ దాడులు. సంగారెడ్డిలోని ఒక మీసేవా సెంటర్ లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు దళాలతో కలిసి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న వార్త కూడా. లవ్ పేరుతో 180 మంది 37,56,000 జనాభాతో మాదిగలు ఓవరాల్ గా టాప్ గా ఉంటే, ముదిరాజులు మాత్రం 26,39,000 మందితో వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు. ఎస్టీలో లంబాడీలు 24,04,000తో వాళ్ళు, ఎస్సీలో మాదిగల తర్వాత 14,71,000 14,70,000 జనాభాతో రెండవ స్థానంలో మాలలుగా నిలిచిన పరిస్థితి. మాల సామాజిక వర్గం ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ, మాదిగలు ఎక్కువ. షెడ్యూల్ కులాలైన ఎస్సీలు, వెనకబడ్డ కులాలు 56,04,000 ఉంటే
56.4% ఉంటే షెడ్యూల్ కులాలు 17.4% ఉన్నట్టు జనాభా ప్రాతిపదికన మనకు కనిపిస్తుంది. అదే కాకుండా షెడ్యూల్ తెగలు ఎవరైతే ఉన్నారో 10.4%, ఇతర కులాలు 11.9% ఉన్నట్టు పరిస్థితి. జనాభా ప్రాతిపదికన మాదిగల అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా వారు పార్లమెంట్ స్థానాలు ఏవైతే తీసుకున్నావో పార్లమెంట్ స్థానాలలో కానీ మిగతా ఎస్సీ రిజర్వేషన్ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూసుకుంటే అనేక జిల్లాలలో మాదిగల యొక్క ప్రాధాన్యత కూడా లేకుండా పోయిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. 1-2 రోజులలో 17 కుల సంఘాల కార్పొరేషన్లు ఫెడరేషన్ల చైర్మన్ల నియామకం. సీఎంతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ, వారు కూర్చొని చర్చలు జరిపినట్టు మరొక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మీ సేవా సెంటర్ లో ఏసీబీ దాడులు. సంగారెడ్డిలోని ఒక మీ సేవా సెంటర్ లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు దళాలతో కలిసి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న వార్త కూడా. లవ్ పేరుతో 180 మంది బాలికలపై లైంగిక దాడులు, ఆపై అశ్లీల వీడియోలు, బెదిరింపులు. మహారాష్ట్రలోను అమరావతి జిల్లాలో దారుణం. నిందితుడు మొహమ్మద్ అయాజ్ అరెస్ట్, ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ అనే వార్త కూడా ప్రధానంగా. అండమాన్ సముద్రంలో 250 మంది గల్లంతు. అక్కడ నుంచి ఏదో షిప్ వెళ్తుంటే ఆ షిప్ మునిగిపోయిందట. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా ఆదాబ్ హైదరాబాద్ ముద్రించడం జరిగింది. టామ్కామ్ ద్వారా విదేశాలలో ఉద్యోగాలు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి అనే వార్త ప్రధాన. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 25,000 మందికి ఉద్యోగ కల్పన కోసం ఏర్పాటు చేస్తున్నాం, దానికి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాం అనే వార్త కూడా. డీలిమిటేషన్ లో ఓబీసీల వాటా చోరీ. అడ్డదారిలో అధికారుల సుస్థిరం చేసుకునే యత్నం. రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ ముసుగులో ఓబీసీల కోట విధించాలని డీలిమిటేషన్ ద్వారా అధికార కేంద్రీకరణ కుట్ర అని ఫైర్ అయిన పరిస్థితి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓకే గాని డీలిమిటేషన్ కు వ్యతిరేకిస్తాం అని ప్రతిపక్షాలు మాట్లాడిన వార్తను ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఇవాళ ఏ పత్రికలో చూసుకున్నా వెలుగు దాంట్లో కూడా మనం ఎస్సీల వాటా పైనే ప్రధాన వార్తగా ముద్రించింది. దిశ పత్రిక ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దిశలో హార్మోజాన్ శాశ్వతంగా ఓపెన్, చైనాతో పాటు అన్ని దేశాలు హ్యాపీ, యుద్ధం దాదాపు ముగిసినట్లే అనే ట్రంప్ వ్యాఖ్యలు. మావోయిస్టుల ఓటమి సైనిక విశ్లేషణ అనే వార్త ప్రధానంగా ఎడిటోరియల్ గా రాసిన పరిస్థితి ఉంది దిశలో. అదే కాకుండా డీలిమిటేషన్ కు ఉభయ సభల్లో చర్చ. 18న బిల్లులపై ఓటింగ్. లోక్సభలో నేడు పునర్విభజన, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులు. పునర్విభజన వ్యతిరేకిస్తాం ప్రతిపక్షాలు. బిల్లు పాస్ అయినా ఇక ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా అనే. సౌత్ కు అన్యాయం చేస్తే ఉద్యమం తప్పదు. మహిళా కోటాకు ఓకే, డీలిమిటేషన్ కు నో. ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు మాట్లాడిన దాన్ని ప్రధానంగా ముద్రించడం జరిగింది. మైటా ఎక్స్ గూగుల్ కు నోటీసులు జారీ చేసిన గుజరాత్ హైకోర్టు. ఇక వాళ్ళ సంబంధించిన ఏవైతే కంపెనీలు వాటికి నోటీసులు జారీ చేసినట్టు ప్రధాన వార్త. బీహార్ సీఎం గా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం. అక్కడ బీజేపీ జేడీయూ డిప్యూటీ సీఎంలుగా 2 జేడీయూ నేతలు అనే వార్త కూడా. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్. పోలిట్ బ్యూరోలో 29 మందికి స్థానం. జాతీయ కమిటీలో తెలంగాణకు చోటు అనే వార్త. విధుల్లో చేరకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తాం. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు టీజీ ట్రాన్స్కో నోటీసులు. 4 ఏళ్లలో 4,724 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో 76,000కు పైగా సైబర్ కేసులు. కేటుగాళ్ల వలలో విద్యావంతులు సైతం అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అదే కాకుండా రూపీకి తుది వీడ్కోలు. ధర్మారంలో ముగిసిన మావోయిస్టు నేత అంత్యక్రియలు. భారీగా హాజరైన విప్లవ సంఘాలు, పౌర హక్కుల నేతలు. దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలో 0, జార్ఖండ్ లో ఎన్కౌంటర్ అనే వార్త కూడా ప్రధానంగా. నామినేటెడ్ కొలిక్కి 1-2 రోజుల్లో ప్రకటించే ఛాన్స్. సీఎం నివాసంలో
రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ అనే వార్త ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఇవి ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలు. ఏ పత్రికలు తీసుకున్నా కానీ మాదిగలే మెజార్టీ స్థానాలు మొత్తం మాదిగ సామాజిక వర్గం ఉంది. మాదిగ సామాజిక వర్గం రాష్ట్రంలోనే అధిక జనాభా ఓటింగ్ కలిగిన కమ్యూనిటీగా, కులంగా ఇవాళ జనాభా ప్రాతిపదికలో ప్రైవేట్ పెట్టడం జరిగింది. మిగతా పత్రికలు ఏ పత్రికలు చూసుకున్నా మాదిగ సామాజిక వర్గమే తెలంగాణలో బలమైన సామాజిక వర్గం. వీళ్ళు దగ్గర 30 లక్షల పైచిలకు జనాభా ఉన్నారు. ఇంకా ఏదైతే మాదిగ ఉపకులంలో రెండో స్థానంలో 14 లక్షలతోనే పైచిలుగా మాలలు ఉన్నారు తప్ప మెజార్టీ వాటా మాత్రం 36 లక్షల పైచిలకు మాదిగలు ఉన్నారు. కాబట్టి మాదిగ సామాజిక వర్గం ప్లస్ తర్వాత బీసీలో ముదిరాజ్ సామాజిక వర్గం 26 లక్షల పైచిలకు జనాభా ముదిరాజ్ సామాజిక వర్గం ఉంది. తర్వాత స్థానంలో యాదవ సామాజిక వర్గం 20 లక్షల పైచిలకు జనాభా కలిగి ఉన్నది. కాబట్టి ఈ ప్రధాన కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలకి రాజ్యాధికారం దిశకి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గ రాజకీయ ఆర్థిక అస్తిత్వం వీరిలో కనిపిస్తుంది. కాబట్టి వీరు కూడా నిలదొక్కునే విధంగా రాజకీయ పార్టీలు వారి యొక్క వ్యూహాలు మార్చుకొని ప్రధానంగా ఏవైతే మేజర్ ఓట్ బ్యాంక్ ఉన్న కులాలు ఉన్నాయో ఆ కులాలకి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాన రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న ఆ సామాజిక వర్గాలలో కాకుండా ఇతర కుల సంఘాల నాయకులు కూడా బాహాటంగా చెప్తున్న పరిస్థితి. బాణుడు బగ్గుపట్టిన పరిస్థితి. ఎండల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని చెప్పి కేంద్ర ఏదైతే ఫైర్ స్టేషన్ సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు బాహాటంగా చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మీరు అవసరమైతే తప్ప బయటికి రాకండి. అదే కాకుండా డీలిమిటేషన్ మహిళా బిల్లుకు మేము ఆమోదం తెలుపుతాం తప్ప డీలిమిటేషన్ కి మేము ఒప్పుకునేది లేదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి ఏవైతే ఇండియా కూటమిలో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు బాహాటంగా ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడిన విధానం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే అదే కాకుండా ఏదైతే సంగారెడ్డిలో మనం చూసాం మీసేవ సెంటర్లపై ఏసీబీ రైళ్లు ఒక్క సంగారెడ్డి కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మీసేవ సెంటర్లో కూడా ఈ విధమైన దాడులు చేయాల్సిన అవసరం ఉంది. దొరికినంత దోచుకుంది దాచుకో అన్న విధంగా వీరి విధానం నడుస్తున్నట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికంగా డబ్బులు వసూలు చేయటమే కాకుండా లంచాల దారి పట్టి రెవెన్యూ అధికారులతో కలిసి కుమ్మకై వీరు వారికి నచ్చిన విధంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. కేటీఆర్ కూడా ఏది దక్షిణాది గినక అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు, దానిపైన తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఇవి ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాలపై విశ్లేషణ. ఇంకొకటి ఏంటంటే మావోయిస్ట్ అగ్రనేత రూపి మృతి ఆమె అంత్యక్రియలు పూర్తయినాయి. కానీ ఈ ఒక్క మావోయిస్టు నేతని మీరు అంతం చేయాలనుకుంటే మేము ఇలా మావోయిస్టులు పైకి లొంగిబాటు జరుగుతున్నా కానీ అర్బన్ నక్సలైట్లుగా మేము ప్రజాహిత కార్యక్రమాలతో ప్రజల సంక్షేమ పథకాలలో ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం ప్రజాహితంగా పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారో వారు బాహాటంగా చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వంతో కలిసి ప్రజా సమస్యలను వెలికి తీయటానికి ప్రజా సమస్యలు కోసం ప్రభుత్వం మెడలు వంచడానికి మేము పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వారు తెలియజేయడం జరిగింది. ఇవి ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలపై విశ్లేషణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మేము ఏమన్నా మార్చుకోవాల్సిన అవసరం ఉంటే మా విధానాలపైన కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టాల్సిందిగా తెలియజేస్తూ మరొకసారి ఆర్థికంగానే మానసికంగానే మాకు తోడ్పాటు అందించాలి. మీ యొక్క సపోర్ట్ తో కొంత వనరుల సమీకరణలో భాగంగా మాకు అవసరం ఉంది కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి మరొకసారి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ మీ నాతరే రంజిత్, అక్షితా మీడియా ఎడిటర్ అండ్ CEO సైన్ అవుట్.